వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ పై అనేక మంది సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో తీవ్ర ఒత్తిడిలో ఉన్న రోహిత్ శర్మ దీని నుండి బయటపడతాడని, ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలో రోహిత్ శర్మకి తెలుసని మాజీ క్రికెటర్, కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయం చెప్పాడు. అయితే ఫిబ్రవరి 19 నుండి మెగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్ జరగనున్నాయి. దీంతో అటు క్రికెట్ అభిమానుల్లోనూ, ఇటు BCCIలోనూ సర్వత్రా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ పైనే అనేక చర్చలు జరుగుతున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, పరుగులు చేయాలనే ఆత్రంతోనే విఫలమవుతున్నాడని మాజీ క్రికెటర్, కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ వైఫల్యం ఇలానే కొనసాగితే రోహిత్ శర్మతో పాటు జట్టుకు పెద్ద సమస్యగా మారుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ ఇంగ్లాండ్ తో తొలి వన్డేలో 2 పరుగులే చేసి వెనుతిరిగాడు. గత 6 నెలలుగా 2 ఫార్మాట్ లో కలిపి రోహిత్ శర్మ 16 ఇన్నింగ్స్ లో 166 పరుగులు చేశాడు. మిగతా ఫార్మాట్లతో పోల్చితే వన్డే ఫార్మాట్ లో ఆటగాళ్లు ఫామ్ దొరకబుచ్చుకోవచ్చు. రోహిత్ శర్మ కూడా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో ఫామ్ లోకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతను మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యంపై స్పందించిన సంజయ్ మంజ్రేకర్ అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని చెప్పాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం విషమ దశను ఎదుర్కొంటున్నాడు. ప్రతి ఆటగాడికి కెరీర్లో ఇలాంటి ఫేజ్ ఉంటుంది. నేను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. రోహిత్ శర్మ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. దాంతోనే అతను అవుట్ అవుతున్నాడు. వీలైనంత త్వరగా అతను ఫామ్ లోకి రావాలి. టాప్ 3లో ఓపెనర్ గా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాగా రాణించాలనే ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ ఒత్తిడి నుండి ఎలా బయటపడాలో రోహిత్ కు బాగా తెలుసు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్ ఇలానే విఫలమైతే మాత్రం జట్టుతో పాటు అతనికి పెద్ద సమస్యగా మారుతుందని సంజయ్ మంజ్రేకర్ చెప్పటం విశేషం. ఇక ఆదివారం ఇంగ్లాండ్ తో 2వ వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లోనైనా రోహిత్ రాణిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 19 నుండి మెగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్లు జరగనున్నాయి.